గన్ పార్క్ నుంచి నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర మొదలైంది. బస్సు యాత్రను ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య, డాక్టర్ రియాజ్ ప్రారంభించారు. నేటి నుంచి 10 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ బస్సు యాత్ర 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అనుసరించాల్సిన విధానాలు, జాబ్ నోటిఫికేషన్లు, పరీక్ష నిర్వహణతో విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోయిన తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులంతా కూడా ఏకమయ్యారు. ఈ రోజు నుంచి కూడా 25వ తేదీ 10 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నిరుద్యోగ సమస్యలు కావచ్చు, గత 10 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు కావచ్చు, నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, జాబ్ నోటిఫికేషన్లు, దాంట్లో వైఫల్యాలు కావచ్చు, పూర్తిగా వివరించే విధంగా కూడా చూడొచ్చు. నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. దీనికి అంతటికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, మిగతా బీఎస్పీ పార్టీలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి. ఈ రోజు నుంచి కూడా 15 రోజులు అంటే 10 రోజుల పాటు ఆ నిరుద్యోగుల పక్షాన కూడా పూర్తిగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ యాత్ర కొనసాగుతున్నది. ప్రధానంగా అంటే గతంలో టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణ లోపం కావచ్చు, ఏదైతే గ్రూప్ పరీక్షల నిర్వహణ లోపం కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పటికీ జాబ్ నోటిఫికేషన్లు ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఈ ఎజెండానే తీసుకొని నిరుద్యోగుల పక్షాన కూడా ఆ నియోజకవర్గాల్లో తిరగడం జరుగుతుంది. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ రియాజ్ గారు ఉన్నారు. కమిటీ అయితే చైతన్య యాత్రకి కన్వీనర్గా కొనసాగుతున్నారు. అంటే ఎట్లా ఉండబోతుంది, ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఎక్కడి నుంచి యాత్ర ప్రారంభం? వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ములికి ఉద్యమం, అంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవన్నీ. ఆ లక్ష్యానికి ప్రభుత్వం దూరమైంది కాబట్టి నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. మళ్ళీ కనుక బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడితే నిరుద్యోగుల బ్రతుకులు పెనం మీదకి వెళ్ళి పొయలబడ్డట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి రక్షించడం కోసం ప్రజల్లో చైతన్యం కల్పించాలి, విద్యార్థులకు చైతన్యం కల్పించాలి. ఎందుకోసం అంటే ఈరోజు రిజిస్టర్ అయిన నిరుద్యోగుల సంఖ్య 30 లక్షలు. వాళ్ళ ఓటుతో పాటుగా వాళ్ళ అమ్మా నాన్న ఓట్లు వేసినా కూడా మొత్తం తెలంగాణలోనే ఒక సునామీ ఏర్పడబోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో నిరుద్యోగులు ఉత్తర తెలంగాణ కేంద్రంగా, దక్షిణ తెలంగాణ కేంద్రంగా 50 నియోజకవర్గాలు కేంద్రంగా పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని కలుస్తారు, నిరుద్యోగుల ఓటు యొక్క ఆవశ్యకత చెప్తారు. రాబోయే ప్రభుత్వాలు ఏవైనా కూడా అవి పబ్లిక్ సెక్టార్ని ఉద్యోగాల భర్తీకి అవకాశం ఇస్తే మాత్రమే ప్రధానంగా వాళ్ళకు ఓట్లేమని చెప్తారు. కాబట్టి ఈ చైతన్య యాత్ర రేపు కేసీఆర్ కార్కి టోటల్గా బ్రేక్లు వేయబోతా ఉంది. ఈ చైతన్య యాత్ర కాంగ్రెస్ పార్టీ గెలిపించబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఆ దిశగా మనం ఆలోచించాలని మేము విద్యార్థులను కోరుకుంటూ, నిరుద్యోగులు ఈ యాత్రకు స్వాగత పలకాలని కూడా మేము కోరుకుంటున్నాం. మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా 10 రోజుల పాటు ఈ బస్ యాత్ర కొనసాగుతున్నారు. ఎలాగా చైతన్యపరుస్తారు నిరుద్యోగులపైన కూడా మాట్లాడేందుకు చెప్పండి. ఎట్లా కొనసాగుతుంది బస్ యాత్ర, ఎలాంటి అంశాలు కూడా ప్రజాక్షేత్రంలో వివరించనున్నారు? ఈరోజు మనము ఏదైతే తెలంగాణ మన నిధులు, మన నియామకాలు, మన నీళ్లు అని మనము పోరాడి కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్కే వెళ్ళిపోయినాయి, నిధులు వాళ్ళ కుటుంబానికే వెళ్ళిపోయినాయి, నియామకాలు వాళ్ళ కుటుంబానికి వెళ్ళిపోయినాయి. అన్న ఈరోజు కష్టపడ్డ తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ ఏ ఒక్కరికి కూడా ఏ రకంగా కూడా లబ్ధి చేకూరలేదు. నిరుద్యోగులు ఈరోజు చాలా సఫర్ అవుతూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి 40 లక్షల పైచీలకు నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. కేసీఆర్కు వ్యతిరేకంగా ఈరోజు ఆ నిరంకుశ గవర్నమెంట్ను గద్దెదించడానికి ఈరోజు మేము నిరుద్యోగ చైతన్య యాత్రను ప్రారంభిస్తున్నామన్నా. ఈ నిరుద్యోగ చైతన్య యాత్రకు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇందులో పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము. మాకు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అన్న. ఈరోజు మా పైసలు మేము పెట్టుకొని ఈరోజు ఏదైతే ఈ నిరుద్యోగ చైతన్య యాత్రను ప్రారంభించబోతున్నామో ఈ 2 దశలుగా అంటే సౌత్ తెలంగాణ ఒక బస్సు, నార్త్ తెలంగాణ ఒక బస్సు అన్న. వరంగల్ నుంచి అది నార్త్ తెలంగాణ ఏదైతే బస్సు యాత్ర ఉందో అది వరంగల్ నుంచి రేపు ప్రారంభం కాబోతా ఉన్నది. సౌత్ తెలంగాణ సంబంధించి మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ కాబోతా ఉన్నది అన్న. రైట్. 10 ఏళ్ల కాలంలో కూడా ఎలాంటి నిరుద్యోగ నోటిఫికేషన్లు ఎదుర్కోగా అయితే గతంలో ప్రకటించిన టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇతర గ్రూప్ నోటిఫికేషన్లు అన్నిటి కూడా పరీక్ష నిర్వహణ వల్ల లోపం కావచ్చు, టీఎస్పీఎస్సీ లోపం వల్ల కూడా పెద్ద ఎత్తున విద్యార్థులంతా నష్టపోయారు. ఇదే అంశాలను ప్రజాక్షేత్రంలో ఎండబెట్టే విధంగా కూడా బస్ యాత్ర కొనసాగుతుంది. 10 రోజుల పాటు బస్ యాత్ర ఉంటున్నట్టుగా కూడా నిరుద్యోగులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, అంబానీ, హైదరాబాద్.